మీరు కూడా పళ్ళు గట్టిగా ఇంకా ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల పళ్ళు తెల్లగా ఇంకా స్ట్రాంగ్‌గా అవుతాయని అనుకుంటున్నారా? అయితే ఇది తప్పు. నమస్తే. నా పేరు డాక్టర్ వశిష్మ, చీఫ్ జనరల్ డెంటిస్ట్ అండ్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్. జనరల్‌గా మనం ఒక పన్ను నిర్మాణాన్ని గనుక చూసుకున్నట్టయితే పైన ఎనామెల్, తర్వాత డెంటిన్, తర్వాత పల్ప్ అని ఉంటుంది. ఈ ఎనామెల్ అనేది ఒక గ్లాస్ లాంటి మెటీరియల్. ఇప్పుడు ఎలాగైతే గ్లాస్ నుంచి మనం అవతల పక్క, ఇవతల పక్క ఎలాగైతే చూడగలమో ఇంచుమించు ఎనామెల్ కూడా అలాంటి ఒక మెటీరియల్ అన్నమాట. డెంటిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే న్యాచురల్‌గా ఈ డెంటిన్ అనేది యెల్లోయిష్ కలర్‌లో ఉంటుంది. సో ఎప్పుడైతే పేషెంట్ ఎక్కువగా బ్రష్ చేస్తారో పైన ఉన్న ఎనామెల్ లేయర్ అనేదంతా అరిగిపోతుంది. లోపల ఉన్న డెంటిన్ అనేది కనిపించడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల పళ్ళు యెల్లోగా కనిపిస్తాయి. ఎక్కువ బ్రష్ చేయడం వల్ల ఈ డెంటిన్ కూడా అరిగిపోయి పన్ను లోపల ఉన్న నరాలు అనేది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సెన్సిటివిటీ లాంటి ఇష్యూస్ అవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? బ్రష్ చేసేటప్పుడు హార్డ్ బ్రిజిల్స్ టూత్ బ్రష్ కాకుండా సాఫ్ట్ బ్రిజిల్స్ టూత్ బ్రష్ అని మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయన్నమాట. అండ్ బ్రష్ చేసేటప్పుడు గట్టిగా ఫోర్స్ పెట్టకుండా కొంచెం జెంటిల్గా అండ్ సర్క్యులర్ మోషన్స్లో మీరు కనుక బ్రష్ చేసుకున్నట్టయితే మీ ఓరల్ హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ దానివల్ల మీ టీత్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి.